హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెహనాస్ పూరిల్లు. ఈరోజు మన ఛానల్లో తోటకూర ఫ్రైని ఈజీ అండ్ టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తోటకూర ఫ్రై ప్రాసెస్ చూద్దామండి. ఈ విధంగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఆనియన్ వేసుకొని ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి. తోటకూరని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2-3 సార్లు కడిగి ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకోవాలండి. ఇందులో తగినంత ఉప్పు పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. తోటకూరలో సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి. ఈ తోటకూరను పైన లిడ్ పెట్టకుండానే ఫ్రై చేసుకోండి. లిడ్ పెట్టడం వలన ఇందులో ఉండే పోషకాలు పోతాయి కనుక లిడ్ పెట్టకుండా చేసుకోండి. ఇప్పుడు ఒక టమాటా యాడ్ చేసుకొని 1 టీ గ్లాసు నీళ్ళు కూడా యాడ్ చేసుకొని తోటకూర టమాటా అనేది ఆ నీళ్ళలో ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలండి. వాటర్లో మగ్గడం వలన వాటిలో ఉండే పచ్చిదనం అనేది పోతుంది. కొంచెం తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం అనేది ముందుగా యాడ్ చేసుకోవడం వలన పచ్చిదనం అనేది ఉండదు. ఈ తోటకూర అనేది బాగా దగ్గరికి పడిన తర్వాత కొబ్బరి వెల్లుల్లి పౌడర్ని కూడా యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఈ ఫ్రై అనేది బాగా దగ్గర పడిన తర్వాత మనం డిష్ అవుట్ చేసుకోవాలండి. చూడండి అంత దగ్గరికి పడింది. ఈ ఫ్రైని రోటీస్లో కానీ అన్నంలో కానీ తినొచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.